నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బెంగళూరు నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతోన్న రే పార్టీపై ఈ నెల 20న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు, టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. అయితే ఈ రే పార్టీలో నటి హేమ ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియోలో పేర్కొన్నారామె. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. నటి హేమ వీడియో రిలీజ్ చేసిన అనంతరం బెంగళూరు పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న ఫోటోని విడుదల చేశారు. ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ హేమ పోస్ట్ చేసిన వీడియోలో వేసుకున్న డ్రెస్, బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో వేసుకున్న డ్రెస్ ఒకటే కావటం గమనార్హం. దీంతో హేమ కంగుతింది. బెంగళూరు పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేసిన తెలుగు అభిమానులను ఆమె మరోసారి నమ్మించే ప్రయత్నం చేసింది. రే పార్టీతో తనకు సంబంధం లేదని, తాను ఇంట్లోనే ఉన్నానంటూ కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోని నటి హేమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా. ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా. వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకే. నటి హేమ నిజంగా హైదరాబాద్ లో ఉన్నారా లేక అబద్ధాలు చెప్తున్నారా అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది 10 టీవీ. ఆమెకు కాల్ చేసింది 10 టీవీ. 10 టీవీతో మాట్లాడిన హేమ 2 రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. కావాలంటే తనకు వీడియో కాల్ కూడా చేయొచ్చని పేర్కొందామే. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్ అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నిన్న కాదు, ఈ రోజు కాదు. నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. ఫోన్ పెట్టేసి వద్దున్నాను. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్ అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న నిన్న కాదు, ఈ రోజు కాదు. నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. ఫోన్ పెట్టేసి వద్దున్నాను. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్ అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న కాదు, ఈ రోజు కాదు. నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. ఫోన్ పెట్టేసి వద్దున్నాను.
నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న చెప్పి. నిన్న కాదు, ఈ రోజు కాదు, నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. మరి ఫోన్ పెట్టేసి వద్దున్నాను. బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్న నటి తాను కాదంటున్నారు నటి హేమ. అసలు తాను బెంగళూరే వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని బలంగా చెప్తున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అనటానికి సాక్ష్యాలుగా వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. తనని తప్పుగా అర్థం చేసుకోవద్దని, తాను ఏ పార్టీలో పాల్గొనలేదని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నటి హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నమాట, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా. ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా. వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకే.